Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. Here we are completed 46 Maths Foundation classes. Now we are at 47th Maths Foundation class. This 47th Maths Foundation class is related to about the squares, square numbers. So, ఇప్పుడు ఇక్కడ square numbers లో now let me consider what from the basics. So what is square? First square అంటే ఏంటి? What is square? Square means the product of a number itself. The product of a number with itself is called as square. Square of a number is the product of square is the product of a number and itself. ఆ నంబర్ని అదే నంబర్ తోటి మల్టిప్లై చేస్తే ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ని ఏమనాలి? స్క్వేర్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ ఆఫ్ 2 అడిగిండు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? 2ని 2 తోటే మల్టిప్లై చేయాలి. సో దట్ ఈస్ వాట్ 4. 2 into 2 is equal to 4. So now square of 3. Square of 3 is equal to 3 into 3 is equal to 9. 3 into 3 is equal to 9. Square of 4. Square of 4 is equal to 4 into 4 is equal to 16. 4 into 4 is equal to 16. ఒక నంబర్ని అదే నంబర్ తోటి మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని ఏమంటాం మనము? స్క్వేర్ అని అనాలి. ఇప్పుడు ఈ స్క్వేర్ అన్నది కదా, ఇక్కడ కామన్ నెంబర్ ఒకటి ఏ తీసుకున్నాం అనుకోండి, ఏని ఏం చేయాలి? నేను ఏ తోటే మల్టిప్లై చేయాలి. ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్ ఆఫ్ దిస్ ఏ. సో స్క్వేర్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ఏ పవర్ 2. విచ్ షుడ్ బి రీడ్ యాజ్ ఏ స్క్వేర్. దాన్ని చదవడం ఎట్లా చదవాలి? ఏ స్క్వేర్ ఆర్ ఏ టు ది పవర్ ఆఫ్ 2 అని చదవాలి. ఏ స్క్వేర్ లేదా ఏ టు ది పవర్ ఆఫ్ 2 అని చదవడం జరుగుతుంది. ఇదే నోటేషన్లో దీన్ని ఎట్లా రాయాలి? నేను 2 into 2 ఏం రాసుకోవచ్చు? 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 3 into 3 ఏం రాయొచ్చు? 3 స్క్వేర్. 4 into 4 ఏం రాయొచ్చు? 4 స్క్వేర్ అని రాయొచ్చు. ఈ విధంగా రాయొచ్చు. స్క్వేర్ అంటే కాన్సెప్ట్ వచ్చిందా ఇప్పుడు? స్క్వేర్ అంటే ఏంటిది? A number, that means the product of a number and itself. అదే నెంబరు మళ్ళీ దాంతో మల్టిప్లై చేయాలి. చేస్తే వచ్చేదాన్ని ఏమంటారు? స్క్వేర్ అనడం జరుగుతుంది. ఇక మనము ప్రాబ్లమ్స్లో చాలాసార్లు చూసేటప్పుడు ఇంకొక టర్మ్ వస్తుంది. అదేంటంటే పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ అనే మనకు టర్ము చాలాసార్లు రిపీట్ అవుతుంది. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి అంటే, సో పర్ఫెక్ట్ స్క్వేర్ మీన్స్ ఇట్ ఈస్ ద స్క్వేర్ ఆఫ్ న్యాచురల్ నంబర్. ఫ్రాక్షన్ ఉండదు దాంట్లో. స్క్వేర్ ఆఫ్ న్యాచురల్ నంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ పర్ఫెక్ట్ స్క్వేర్. Square of natural number is called as perfect square. Square of natural number. Natural number ని స్క్వేర్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏది ఉంటుందో దాన్ని ఏమనాలి? పర్ఫెక్ట్ స్క్వేర్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 ఉందనుకోండి, నేను 4ని పర్ఫెక్ట్ స్క్వేర్ అనాలంటే ఇది ఒక న్యాచురల్ నెంబర్ యొక్క స్క్వేర్ అయి ఉండాలి. అంటే 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4. నేను 9 పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నా, 9 అనే న్యాచురల్ నెంబర్ను పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నానంటే ఇది ఒక న్యాచురల్ నెంబర్ యొక్క స్క్వేర్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 15 ఉందనుకోండి, 15 పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా? కాదు. ఎందుకంటే 3 స్క్వేర్ ఏమో 9, 4 స్క్వేర్ ఏమో 16, ఇలా 15 వస్తలేదు. సో దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏం చేయాలి? నీకు ఇచ్చిన నంబర్ ఏ నంబర్ అయితే ఉందో ఆ నంబర్ని నువ్వేం చేయాలి? కంపల్సరీగా దాన్ని ఒక న్యాచురల్ నెంబర్ యొక్క స్క్వేర్గా రాయగలగాలి.
మరి యాక్చువల్గా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము, ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దామని అంటే లెట్ ఐఎమ్ టేకింగ్ 36 నెంబర్ తీసుకుంటున్నాను. 36 నెంబర్ తీసుకుంటున్నాను. 36 నెంబర్ అనేది ప్రైమ్ దట్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేరా కాదా చూద్దాం. ఎట్లా పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది చూడాలంటే 36ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 2 1 జా 2, ఇక్కడ 1 ఉంటుంది, 2 8 జా 16, నెక్స్ట్ 2 9 జా 18, నెక్స్ట్ 2 టేబుల్ తర్వాత కాబట్టి 3 టేబుల్, 3 3 జా 9. సో ఐ గాట్ యాజ్ వాట్ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 వచ్చింది నాకు. ఏమొచ్చింది నాకు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 అనేది వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఎట్లా రాయాలి నేను? 2 ఇంటూ 2ని ఏం రాసుకోవచ్చు? 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 3 ఇంటూ 3ని ఏం రాయొచ్చు? 3 స్క్వేర్ అని రాయొచ్చు. అంతేనా? సో ఇప్పుడు a to the power of m, b to the power of m, a to the power of m into b to the power of m is equal to a into b whole to the power of m అని మీకు తెలుసు. కాబట్టి ఆ ఫామ్లో ఇది రాస్తే ఏమొస్తుంది నాకు? 2 ఇంటూ 3 హోల్ స్క్వేర్ వస్తుంది. 2 3 జా 6, 6 స్క్వేర్. సో 36 అనేది ఒక న్యాచురల్ నెంబర్ యొక్క స్క్వేర్గా రాయగలిగినాం కాబట్టి 36 అనేది ఏంటిదంటే ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అని అర్థం. 36 అనేది ఏంటిది? పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది అర్థము. ఈ విధంగా మనము పర్ఫెక్ట్ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చును. అంటే ఇచ్చిన నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి చెప్పాలి. ఓకేనా? కాపీ చేసుకోండి. సో నౌ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ప్రాపర్టీస్ ఆఫ్ not factors, properties of perfect squares. Perfect squares యొక్క ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. The number ending with 2, 3, 7 or 8 never be a perfect square. ఒక నంబరు 2తో ఎండ్ అవుతుంది అనుకోండి, 12 కానీ 22 కానీ 32 కానీ 482 కానీ ఇవి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ కావు. అట్లనే నెంబర్ ఎండింగ్ విత్ వాట్ 3తో ఎండ్ అయ్యే నెంబర్ ఏదైనా కానీ దిస్ వి నెవర్ బి వాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. నంబర్ ఎండింగ్ విత్ వాట్ 2, 3, 7 ఆర్ 8 నెవర్ బి పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే వన్స్ ప్లేస్లో ఈ నంబర్స్ ఉంటే డైరెక్ట్గా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అని పెట్టేసేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని అడుగుతాడు కదా. అప్పుడు 2, 3, 7, 8, 2, 3, 7, 8, 2, 3, 7, 8 కనుక ఉంటే అవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కావు. నెక్స్ట్ అది జీరోస్ ఇచ్చినప్పుడు ఏ నెంబర్ ఈజ్ ఎండింగ్ విత్ ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్. ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే 1 0, ఒకటే జీరో కనుక ఉంటే, అదేవిధంగా సో 3 000 ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్. సెట్ 9 2 1 0 ఆడ్ నెంబర్ ఆఫ్ జీరో. నెక్స్ట్ 1 1 000 ఇది ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్. అంటే లాస్ట్లో ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ కనుక ఉంటే దట్ విల్ బి నెవర్ బి పర్ఫెక్ట్ స్క్వేర్. అది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ కనుక ఉంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా? నెవర్ బి పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఏ నెంబర్ ఈజ్ ఎండింగ్ విత్ ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్, ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ నెవర్ బి ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటే ఎప్పుడైనా పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యే అవకాశం ఉందా? నెవర్, ఎప్పుడు కూడా పాసిబుల్ కాదు. ద స్క్వేర్ ఆఫ్ ఎనీ ఈవెన్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. ఒక ఈవెన్ నెంబర్ స్క్వేర్ తీసుకోండి. 2 square 4 even, 4 square 16 even. Next you can take what 8 square is equal 64. It is also what even number. మీరు దేని ఈవెన్ నెంబర్ యొక్క స్క్వేర్ తీసుకున్నా కంపల్సరీ యూ గాట్ యాజ్ వాట్ అన్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్ నెంబర్. వాట్ అబౌట్ ఆడ్ నెంబర్ స్క్వేర్? ఆడ్ నెంబర్ స్క్వేర్ ఈజ్ ఆల్సో ఆల్వేస్ ఆడ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 1 square is equal to 1, 3 square is equal to 9 odd number. Next one 5 square తీసుకోండి 25 odd number. 7 square 49 odd number. 11 square 121 అది కూడా ఆడ్ నెంబర్. ఈ స్క్వేర్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్క్వేర్ నెంబర్స్ అన్నీ కూడా ఏంటివి? అవి ఆడ్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ ఎప్పుడు ఆడ్ నెంబర్సే. ఈవెన్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ ఎప్పుడు ఈవెన్ నెంబర్సే. ఈవెన్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ ఎప్పుడు ఈవెన్ నెంబర్సే. సమ్ మోర్ ప్రాపర్టీస్ వీ హ్యావ్. సో ఫస్ట్ కాపీ ఇట్. సో నౌ లెట్ వి కన్సిడర్ సమ్ మోర్ ప్రాపర్టీస్. The square of a proper fraction,
ద స్క్వేర్ ఆఫ్ ఎ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఇట్ సెల్ఫ్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటిది? ఒక ఫ్రాక్షన్లో a/b అనే ఫ్రాక్షన్లో డినామినేటర్ కనుక బిగ్గా ఉంటే బిగ్ డినామినేటర్ ప్రాపర్ ఫ్రాక్షన్, స్మాల్ డినామినేటర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. బిగ్ డినామినేటర్ ఇస్ కాల్డ్ వాట్? ప్రాపర్ ఫ్రాక్షన్. ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకోండి. సో 3/5 తీసుకుంటున్నాను, ఓకేనా? 3/5 లేదా యూ కెన్ టేక్ వాట్ 1/4 తీసుకోండి, 1/5 తీసుకోండి, ఈజీ ఉంటుంది. 1/5. సో 1/5 దీన్ని స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది నాకు? 1/2/5² అంటే ఏమొచ్చింది నాకు? 1/2/5² అంటే ఎంత? సో 1/25. ఇప్పుడు వీటిని రెండింటిని కంపేర్ చేయండి. 1/5 1/25. 1/5 అంటే ఎంత? 0.2. 1/25 అంటే ఎంత? 100/2. 1/25 అంటే ఎంత వస్తుందా? 1ని 25 తోటి చేయాలి, పోతుందా? పోదు. సో ఇక్కడ 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఒక 0 పెట్టుకొని మనకు ఏం పెట్టుకోవచ్చు? ఇక్కడ ఒకటి 0 పెట్టాలి. సో 25 4 జా 100. సో 0.04 వచ్చింది. ఏది పెద్దది? ఇదే పెద్దది. అంటే ఒక స్క్వేర్ నెంబర్ అనేది ఫ్రాక్షన్స్ లోపల the square of a proper fraction is always less than that of fraction. ప్రాపర్ ఫ్రాక్షన్ యొక్క స్క్వేర్ ఎప్పుడైనా కూడా ఆ ఫ్రాక్షన్ కంటే చిన్నగా ఉంటుంది. ఒకవేళ యూ కెన్ టేక్ రేషనల్ నెంబర్, నంబర్ న్యాచురల్ నెంబర్ తీసుకున్నాను అనుకోండి, 2 తీసుకున్నారు అనుకోండి, 2ని స్క్వేర్ చేయండి, 2² స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్. న్యాచురల్ నెంబర్ యొక్క స్క్వేర్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. ప్రాపర్ ఫ్రాక్షన్ యొక్క స్క్వేర్ ఎప్పుడు తక్కువగా ఉంటుంది. న్యాచురల్ నెంబర్ యొక్క స్క్వేర్ ఎప్పుడు ఎక్కువగా ఉండడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎ నంబర్ హ్యాస్ n digits then square of itself has 2n or 2n minus 1 digits. ఒక నంబర్లో n డిజిట్స్ కనుక ఉంటే దాన్ని స్క్వేర్ చేస్తే 2n అంటే ఆ రెండు నంబర్స్ 2 తోటి ఆ నంబర్ని 2 తోటి మల్టిప్లై చేయడం వల్ల వచ్చే అన్ని డిజిట్స్ కానీ లేదా 2n minus 1 డిజిట్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 ఉందనుకోండి, నేను 3 స్క్వేర్ చేస్తున్నాను. 3 స్క్వేర్ అంటే ఎంత? 9. ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్ వచ్చింది. అంటే ఎంత అన్నట్టు? ఇది 2 ఇంటూ వాట్ డిజిట్స్ అని 1 డిజిట్ ఈజ్ ఈక్వల్ టు 2, లేదా 2 ఇంటూ 1 మైనస్ 1, 2 2 2 మైనస్ 1 డిజిట్కి ఈక్వల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంది అనుకోండి, 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 100. సో n నంబర్ n కదా, సో ఆ నంబర్ 2 ఇంటూ నంబర్లో డిజిట్లని 1 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 4 డిజిట్స్ అన్న రావాలి. సో నంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2n కదా, 2 ఇంటూ n ఎంత? 2n డిజిట్స్, లేదా 2 ఇంటూ n మైనస్ 1 అంటే 2 ఇంటూ ఈ డిజిట్స్ అన్ని 2 డిజిట్స్ మైనస్ 1 అంటే 4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 డిజిట్స్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి అని అంటే 2n డిజిట్స్ కానీ లేదా 2n మైనస్ 1 డిజిట్స్ కానీ ఉంటాయి అనేది మనకు గుర్తుండాలి, మనం చెప్పగలగాలి. నెక్స్ట్ వన్, ద డిఫరెన్స్ బిట్వీన్ స్క్వేర్స్ ఆఫ్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ నంబర్స్ ఈజ్ ద సమ్ ఆఫ్ దోస్ నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ let I am taking so consecutive numbers you can take 2 3 consecutive numbers you can take. వీటిని స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే 2 స్క్వేర్ 3 స్క్వేర్. వీటిని డిఫరెన్స్ తీసుకున్నారనుకోండి, డిఫరెన్స్ అంటే బిగ్ వాల్యూ మైనస్ స్మాల్ వాల్యూ. సో 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2 స్క్వేర్ అంటే 4. 9 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5. ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేయండి, 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 5. కాన్సిక్యూటివ్ నంబర్స్ యొక్క స్క్వేర్స్ డిఫరెన్స్ డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఆ రెండు నంబర్స్ని యాడ్ చేస్తే వచ్చేదానికి ఈక్వల్గా ఉంటుంది. ఉండడం జరుగుతుంది. సో ద డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ నంబర్స్ ఈజ్ ఆల్వేస్ ద సమ్ ఆఫ్ దోస్ నంబర్స్. ఓకేనా? రైట్, ఇవి కాపీ చేసుకోండి. సమ్ మోర్ ప్రాపర్టీస్ వీ హ్యావ్.
Next one is the sum of first n natural numbers. The sum of first n natural numbers. The sum of first n natural numbers is equal to what? n into n plus 1 by 2. ఫస్ట్ ఇయర్ న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ కనుక్కోమంటే ఈ ప్రిన్సిపల్ని మనం అప్లై చేయాలి. ఫస్ట్ ప్రిన్సిపల్స్ రాసుకోండి, తర్వాత ప్రాబ్లమ్స్ చెప్తాం. n into n plus 1. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్. ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n into n plus 1. ఇది బై 2 ఉంది కదా, దీనికి బై 2 ఉండదు. n into n plus 1. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్. The sum of first n odd numbers is equal to n square. దీన్ని ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, n స్క్వేర్ ప్లస్ nగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఇది ఈజీ అయితే ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఈజీ అయితే ఇది గుర్తుపెట్టుకోండి. సో ద సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ ఈజ్ n into n plus 1 by 2. ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఈజ్ వాట్? n into n plus 1. ద సమ్ ఆఫ్ ఫస్ట్ n odd numbers. ఫస్ట్ n odd numbers is n square. Let me take ఒక odd numbers తీసుకుందాం. 1 3 5 7 9. 1 3 5 7 9. ఈ ఫస్ట్ n odd numbers యొక్క సమ్. ఇవన్నీ odd numbers. odd numbers యొక్క సమ్ ఎంతరా? n స్క్వేర్. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5. 5 ఉన్నాయి కాబట్టి 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25. ఇప్పుడు మరి 25 వస్తుందా రాదా చూడండి. 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 plus 9. 1 plus 3 4, 4 plus 5 9, 9 plus 7 16, 16 plus 9 25. వచ్చిందా? అట్లనే ఒకటి ఈవెన్ నెంబర్కి చెక్ చేసి చూడండి. సో సమ్ ఆఫ్ ఫస్ట్ ఈవెన్ నెంబర్స్, ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ 2 4 6 8 10. 1 2 3 4 5 5 వచ్చినాయి. ఈవెన్ నెంబర్స్ ఎంత? n into n plus 1. సో 5 into 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 30. మరి 30 వస్తుందా చూడండి. 2 plus 4 6, 6 plus 6 12, 12 plus 8 20, 20 plus 1 30, 20 plus 1 20 plus 10 30. సో 30 ఈజ్ ఈక్వల్ 30. n to n plus 1 ప్రిన్సిపల్ అప్లై అయింది. అట్లనే ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ కూడా కౌంట్ చేసి చూసుకోండి. 1 3 5 1 not 1 3 5 1. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్ తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 వీటి తీసుకున్నాం. సో 2 ఉన్నాయి 8 ఉన్నాయి కాబట్టి 8 ఉన్నాయి కాబట్టి వాటి యొక్క సమ్ ఎంత? n into n plus 1 by 2. అంటే 2 1 జా 2 4 జా 8 plus 1 9, 9 4 జా 36. 36 వస్తుందో చూడండి. 1 plus 2 3 6 10 15 21 28 plus 8 36. 36 ఈజ్ ఈక్వల్ టు 36 వచ్చింది. కాబట్టి ఈ ప్రిన్సిపల్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే యాడ్ చేయకుండానే, ఇవన్నిటిని యాడ్ చేయకుండానే సింపుల్గా ఇస్తే యూ కెన్ యాడ్. బట్ చాలా దూరం కనుక ఇచ్చినాడు అనుకోండి, 100 నెంబర్స్ 200 నెంబర్స్ అట్లా ఇచ్చినాడు అనుకోండి, దట్ ఈస్ అ డిఫికల్ట్ టాస్క్. సో దట్స్ వై దీస్ ప్రిన్సిపల్స్ యూ రిమెంబర్. n into n plus 1 by 2 all natural numbers. Even natural numbers is n into n plus 1. Odd natural numbers is n square. Odd natural numbers is what? n square. Okay. నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక కాన్సెప్ట్ పైథాగరియన్ ట్రిప్లెట్స్. సో మనకు పైథాగరస్ థియరం తెలుసు కదా, పైథాగరియన్ ట్రిప్లెట్. పైథాగరస్ థియరం ఏంటిది? సో పైథాగరస్ మనకు థియరంని కనుక మనం తీసుకున్నట్టయితే, సో ఇఫ్ యూ టేక్ వాట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్, what is the name of the triangle? Right angled triangle. దీన్ని ఏమంటామంటే బేస్ అంటాము, దీన్ని ఏమంటామంటే హైట్ అంటాము, దీన్ని ఏమంటామంటే హైపోటోనస్ అంటాము. let you take what ABC triangle తీసుకున్నాను, ABC. So this is the base, height and what హైపోటోనస్. ఈ బేస్, హైట్, హైపోటోనస్ని పైథాగరస్ ట్రిప్లెట్ అంటాం.
పైథాగరస్ ట్రిప్లెట్ అంటాం. ఈ పైథాగరియన్ ట్రిప్లెట్ ఇందులోనే మనకు ఇది ఆల్రెడీ దీని మీద చాలా ప్రాబ్లమ్స్ మీరు ఇంతకుముందు చేసినారు. దిస్ హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్, ఆర్ హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. ఈ రెండు ప్రిన్సిపల్స్ మనం చాలా ప్రాబ్లమ్స్లో యూజ్ చేసినాము. ఇప్పుడు ట్రిప్లెట్ని మనము ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము? ట్రిప్లెట్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామని అంటే పైథాగరియన్ ట్రిప్లెట్ ఏ విధంగా ఉండడం జరుగుతుందంటే మనకు సో ఇందులోపల పైథాగరియన్ ట్రిప్లెట్ కనుక మనం తీసుకుంటే సో ఇఫ్ ఎ నెంబర్ m నెంబర్ ఉందనుకోండి, దిస్ నెంబర్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ వాట్ గ్రేటర్ దాన్ what you can take what every natural number should be what greater than 2 ఉండాలి, greater than 1 ఉన్నా it is what possible 1 you can take 1. సో m is greater than 1 కనుక అయితే పైథాగరియన్ ట్రిప్లెట్ ఏమొస్తుందంటే 2m m స్క్వేర్ మైనస్ 1 ఇంకొకటి m స్క్వేర్ ప్లస్ 1. దిస్ ఈజ్ ద వాట్ పైథాగరియన్ ట్రిప్లెట్ లోపల ఏంటిది 2m m స్క్వేర్ మైనస్ 1 m స్క్వేర్ ప్లస్ 1. m వాల్యూ అనేది 1 కంటే ఎక్కువగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద m వాల్యూ ఈజ్ వాట్ 2 తీసుకుంటారు అనుకోండి, పైథాగరియన్ ట్రిప్లెట్ ఏమొస్తుందా 2 2 జా 4, 2 స్క్వేర్ మైనస్ 1 అంటే 4 మైనస్ 1 3, 2 స్క్వేర్ ప్లస్ 1 అంటే 5, 4 3 5 అనేది ఏంటిది పైథాగరియన్ ట్రిప్లెట్స్. 4 3 5 అనేది ఏంటిది పైథాగరియన్ ట్రిప్లెట్స్గా మనము తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వాట్ m ఈజ్ ఈక్వల్ టు 6 గివెన్, m ఈజ్ ఈక్వల్ టు 6 కనుక ఇచ్చినాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 2 ఇంటూ m అంటే 12, m స్క్వేర్ మైనస్ 1 6 స్క్వేర్ మైనస్ 1 36 మైనస్ 1 35, m స్క్వేర్ ప్లస్ 1 6 స్క్వేర్ ప్లస్ 1 36 ప్లస్ 1 37. సో దిస్ ఈస్ ద వాట్ పైథాగరియన్ ట్రిప్లెట్ను ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయాలి. పైథాగరియన్ ట్రిప్లెట్ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ప్రాబ్లమ్స్ దీని మీద ఫ్రేమ్ అయ్యే ప్రాబ్లమ్స్ అన్నీ చేయగలుగుతారు. కాపీ చేసుకోండి. నెక్స్ట్ సమ్ ప్రాబ్లమ్స్ లెట్ వి టేక్. సో ఫస్ట్ వన్ ఈజ్ స్క్వేర్ ఆఫ్ 12 and 15. ఫైండ్ స్క్వేర్ ఆఫ్ 12 and 15 అంటే 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగినాడు, 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు, అంతేనా? సో 12 స్క్వేర్ అంటే దాని అర్థం ఏంద్రా 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 12 ఇంటూ 12ని 12 తోటి మల్టిప్లై చేయాలి. 2 2 జా 4, 2 1 జా 2, 1 2 జా 2, 1 1 జా 1. సో 4 2 plus 2 4 1 is equal to what 144. Similarly 15 square is equal to ఎంత 15 తోటి మల్టిప్లై చేయాలి. 5 5 జా 25, 2 5 1 జా 5 plus 2 7. నెక్స్ట్ 1 5 జా 5. సెకండ్ డిజిట్ తోటి చేసేటప్పుడు యూనిట్స్ ప్లేస్లో మనం రాయొద్దు దీనికి. సో నెక్స్ట్ 1 1 జా 1, 5 7 plus 5 12. సో 1 plus 1 2 225. సో 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 225. ఇట్లా స్క్వేర్స్ ఇవ్వబడినా కూడా అదే నెంబర్ తోటి మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసి మీరు ఏం చేయాలి, మల్టిప్లై చేసి దాని ప్రోడక్ట్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ గివెన్ యాజ్ ఈజ్ ఆస్క్డ్ యాజ్ డస్ 441 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఈజ్ 441 ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ నాట్, అది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అనేది మనం చెప్పగలగాలి. నౌ లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ 441 పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. లాస్ట్ 1 ఉంది కాబట్టి 2 తోటి డివైడ్ కాదు, 3 తోటి డివైడ్ అవుతుందా, 4 + 4 8 + 1 9 అనేది వచ్చింది కాబట్టి 9 అంటే ఏంటి, అది సమ్ అనేది డివైడ్ అవుతుంది కాబట్టి 3 తోటి డివైడ్ అవుతుంది. సో 3 1 జా 3, ఇక్కడ 14 ఉంటుంది, 3 4 జా 12, 2 ఉంటుంది 21, సో 3 7 జా 21. సో మళ్ళీ 5 + 7 12 అంటే మళ్ళీ 3 తోటి డివైడ్ అవుతుంది కాబట్టి 3
4 జా 12, 27 ఉంటుంది, 3 9 జా, ఇది 3 తోటి డివైడ్ కాదు, 5 తోటి కాదు, 7 తోటి, 7 7 జా 49. సో 441 is equal to, you got as what, 3 into 3 into 7 into 7. పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి అని అంటే ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 టైమ్స్ రావాలి, 2 టైమ్స్ రావాలి. 3 into 3 3 స్క్వేర్, 7 into 7 7 స్క్వేర్. సో a to the power of m into b to the power of m is equal to what, ab whole to the power of m అని మనకు తెలుసు. కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 3 into 7 హోల్ స్క్వేర్. 3 7 జా 21, సో 21 స్క్వేర్. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఈ నంబరు ఒక న్యాచురల్ నంబర్ యొక్క స్క్వేర్ కావాలి, అయితే అప్పుడు ఏమంటాం మనము, పర్ఫెక్ట్ స్క్వేర్ అని అనడము జరుగుతుంది, పర్ఫెక్ట్ స్క్వేర్ అని అనడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద వాట్ అబౌట్ ద ప్రాబ్లమ్స్. What we have was some more problems we will discuss in next class. Now let me stop our class here. So this is the what about the Maths Foundation class 47. Maths Foundation class 47. So 47 కి సంబంధించిన క్లాస్ వర్క్ ఏంటి, క్లాస్ వర్క్ ఏంటిరా, ఈ బోర్డు మీద ఏవైతే చెప్పినానో అవన్నీ క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, అంటే ఈ కాన్సెప్ట్ మీకు సింపుల్గా అర్థం అవడం కోసం ఐ విల్ ప్రిపేర్ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. సో బై హార్ట్ దెమ్ అండ్ వాట్ టెల్ టు యువర్ ఫ్రెండ్, మీ ఫ్రెండ్కు చెప్పండి. దీని తర్వాత హోంవర్క్ చేయాలి. హోంవర్క్ చేయడం ఎట్లా చేస్తారు, ఈ ప్రాబ్లమ్స్కి నేను ఇస్తాను, ఈ కాన్సెప్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, వాటిని హోంవర్క్ చేయండి. ఆ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. వాట్ ఈస్ ద ఎగ్జామ్ సిలబస్, 41 to 47 క్లాసులలో ఏం డిస్కస్ చేసినామో వాటి మీద మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవి ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ద ఇన్స్టిట్యూట్ ఫెలోస్ సెండ్ టు యూ ఆల్ ద మెటీరియల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ PDF. ఓకేనా, రైట్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.